నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. లేట్ చేయకుండా మనమైతే కర్రీ చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుంటున్నానండి. ఒక 2 వెల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు, కొంచెమంత కరివేపాకు వేసుకొని అవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేయించుకోవాలి అండి. మంచిగా ఇలా వేగిన తర్వాత ఇందులోనే చిటికెడంత పసుపు కూడా వేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కారం కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నేను మన తాతల కాలం నాటి పచ్చి పులుసు చేస్తున్నానండి. దీనికోసం నేను ముందుగానే చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండులోంచి వెళ్ళి గుజ్జు తీసుకొని మనం ఈ వేయించుకున్న దాంట్లో ఈ చింతపండు గుజ్జుని పోసేసుకోవాలి అండి. చూడండి, ఇలాగ మొత్తం చింతపండుని మంచిగా పిసికేసి అందులోంచి గుజ్జు తీసుకొని దాన్ని మనం ఈ తాలింపులో పోసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది పోసుకున్న తర్వాత మనకి పులుపుకు సరిపోయేంత మనం వాటర్ అనేవి పోసుకోవాలి అండి. అంతే, ఇంకా దీన్ని ఏం మసలు పెట్టొద్దండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో నీళ్ళు పోసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అన్నంలో వేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చండి. ఇది మన అమ్మమ్మల తాతల నాటి పచ్చి పులుసు అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్కి మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.